అసలు మోక్షం పొందాలనేటటువంటి ఆలోచన రావడమే కష్టం. వచ్చిన దారి చూపించేవాడెవరు? ఇన్ని దారులు. సామర్లకోటలో దిగి కాకినాడ ఎలా వెళ్ళాలని అడగండి. ఆటో ఎక్కమని చెప్పేవాడు ఓడు, కారు ఎక్కమని చెప్పేవాడు ఓడు, రైలు ఎక్కమని చెప్పేవాడు ఓడు, అదిగోనండి ఆ సిటీ బస్ ఎక్కండి అని చెప్పేవాడు ఓడు. ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఇంకో మాట కూడా చెప్తారు. ఏమో నాకు తెలియదు కానండి, కాలువ దాటితే భీమేశ్వరాలయం ఉంది, అక్కడి నుంచి పాతాళంలో సొరంగ మార్గం ఒకటి త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళోకి వస్తుందని పూర్వం ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎవరో అలా వెళ్లేవారని విన్నాం. అలా కూడా మీరు వెడితే వెళ్ళొచ్చేమో ధైర్యం ఉంటే అని చెప్పేవా అప్రస్తుతవాదం వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకన్నానో తెలుసా అండి, హాస్యానికన్నానని అనుకోకండి. ఈ మాట జగద్గురువులన్న మాటలు నేను ఉటంకిస్తున్నాను. ఏ రకమైనటువంటి ఉపాసనా పద్ధతులను జీవి సర్వకాలముల యందు తట్టుకోవడం సాధ్యం కాదో, సమర్థుడైనటువంటి గురువు పక్కన కూర్చుని అనుక్షణము కాపాడుతూ ఇలా కదుపు ఇలా కదుపు ఇలా కదుపు అని చెబితే తప్ప ఒక్కొక్క యోగమునందు ప్రవేశించడం సాధ్యం కాదో అటువంటి మార్గములు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ జయము వైపుకి తీసుకెడతాయా? ఎంత కష్టం. బయలుదేరి మొదలుపెట్టి మధ్యలో జారిపోయే వాళ్ళు ఎంతమందో. చిట్ట చివరి వరకు వెళ్ళడానికి కావలసినంత జ్ఞాన దీక్షని ఇచ్చి తను పక్క నుండి నడిపించగలిగిన సమర్థుడైన మహాపురుషుడు లభించేదెన్నడో. అందుకని నీకు జీవితంలో ఐశ్వర్యం కష్టం అనుకోకు, భార్య కష్టం అనుకోకు, బంధువులు కష్టం అనుకోకు, అన్నం కష్టం అనుకోకు. కష్టం అంటూ ఏదైనా ఉంటే ఈ మూడే కష్టం. ఏమిటో తెలుసా? 3: మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయం.